సీట్ నెంబర్ 11A ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ టాపిక్ పైనే డిస్కషన్. వైమానిక రంగ నిపుణుల నుంచి సామాన్యుల వరకు అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ సీట్ నెంబర్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. స్టేటస్లు, స్టోరీలు పెడుతున్నారు. అసలు ఏంటి సీట్ నెంబర్ 11A? దీని గురించి ఎందుకంత చర్చ జరుగుతోంది? क्या भैया बता पैसेंजर అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది చనిపోగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వ్యక్తి పేరు రమేష్ విశ్వాస్ కుమార్. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న రమేష్ కుమార్ మాత్రమే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ఇప్పుడు ఆ సీటుపై చర్చ జరుగుతోంది. సీట్ మ్యాప్ ప్రకారం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 8 విమానాల్లో ఎకానమీ క్లాస్లో మొదటి వరుసలో ఉన్న 6 సీట్లలో 11A ఉంది. ఫ్లైట్లో ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లలో ఒకదానికి దగ్గరలో ఉన్న విండో సీట్ ఇది. అంతేకాదు గ్యాలరీ ఏరియాకు సమీపంలో ఉంటుంది. అయితే 11A సీట్లో కూర్చోవడం వల్లే విశ్వాస్ కుమార్ ప్రమాదం నుంచి బయటపడ్డారని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఆయన బయటపడటానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటే అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని విమానాల్లో 11A సీట్ విండో పక్కన లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ల దగ్గర ఉండవని వైమానిక రంగ నిపుణులు చెబుతున్నారు. కేవలం బోయింగ్ డ్రీమ్ లైనర్లలో మాత్రమే అలా ఉంటుందని అంటున్నారు. కూర్చున్న సీటు ఆధారంగా బతికే అవకాశాలను చెప్పలేమని మరికొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒక ఘటనలో జరిగినట్లు మరొక ఘటనలో జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ఫ్లైట్ ఇంటర్నల్ డిజైన్, క్యారియర్ను బట్టి సీట్ పొజిషన్ మారుతుందన్నారు. ఒకవేళ అత్యవసర ద్వారానికి సమీపంలో కూర్చున్నా బయటకు వస్తామనే గ్యారంటీ లేదని చెప్తున్నారు. ప్రమాదం తర్వాత కొన్నిసార్లు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు స్ట్రైక్ అయి తెరుచుకోకపోవచ్చని అంటున్నారు. ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ విశ్వాస్ కుమార్ను ప్రధాని మోదీ పరామర్శించారు. విమాన ప్రమాదం గురించి రమేష్ ప్రధానికి వివరించాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిపోయిందని, ఆ సమయంలో తాను కూర్చున్న సీటు విరిగి దూరంగా ఎగిరి పడడంతో ఆ మంటలు తనకు అంటుకోలేదని చెప్పాడు.